నీలాంబరికి మీరు బొట్టు పెట్టక ముందే ఆ దేవుడు నా నుదుటిన కుంకుమెట్టాలని చూసినాడు. పెద్దబాబు గారు ఎన్నుకున్న నాను ఆయన ఇంటే నడుపుతాను. ఆశీర్వదించున్నాం గారు. కుడికాలు పెట్టి లోపలికి రండి. ఆగండి ఆగండి, వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా? ముందు ఎవరికి వారు వారి జీవిత భాగస్వామి పేరు చెప్పాలి. అవును చెప్పాలి. చెప్పమ్మా పెద్ద కోడలా. మా ఆయన పేరు చెప్పడానికి, ఆయన భార్యనని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు శివశంకర్ గార్ల పెద్ద కొడుకు, ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఈ వంశానికి వారసుడు రాజకుమారుడైన శ్రీవారు, నావారు శ్రీ ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజావారు. ఇద్దరం వచ్చాం. బావా, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పాలి. చెప్పు దేవా, నీలాంబరి అని చెప్పు. ఆ మాట విని పార్వతి గుండె పగిలి ఇక్కడే ఇప్పుడే చచ్చిపోవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.